అయితే ఈ వరలక్ష్మి వ్రతము చిన్న పెద్ద ధనిక పేద ముసలి ముతక ఆడవారు మగవారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి అంగరంగ వైభవంగా తమకు ఉన్న స్తోమతలో చేసుకునే ఒక పెద్ద పండుగ. అలాగే వరాలను నొసగించే వరలక్ష్మి వ్రతం అనేది అందరికీ కూడా చేసుకోవాలని ఇష్టంగా ఉంటుంది. కానీ చాలామందికి కలస మానవాయితీ ఉండదు, కానీ వాళ్ళకి చేసుకోవాలి అనిపిస్తుంది. అలాంటి వారు ఈ విధంగా మీరు పూజించినట్లయితే ఆ వరలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు పొంది మన యొక్క కోరికలు నెరవేరుతాయి. అయితే ఎలా చేయాలి అన్న విషయానికి వస్తే, లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు కాబట్టి మనకు నచ్చిన విధంగా మనకు ఉన్న దాంట్లో ఇలా ఒక చిన్న అలంకారం చేసుకోవడం నాకు ఇష్టం అనమాట. అందుకే ఇలా మీకు చిన్న అలంకారం ఎలా చేయాలి ఉన్నద వాటిల్లోనని నేను బ్లౌజ్ బీజులతోనే అలంకారం చేసి చూపించాను. ఆ తర్వాత అమ్మవారి ఫోటోకి మనం పీఠం పరుచుకోవాలి. దానికోసం ఒక అరటాకు కానీ విస్తరాకు కానీ అది లేకపోతే తమలపాకు కానీ ఒకటి పెట్టుకొని దానిపైన తొట్టము తీసేసి దానిపైన కొద్దిగా బియ్యాన్ని వేసుకోవాలి. మళ్ళీ పసుపు కుంకుమ అక్షింతలతో అమ్మవారికి ఆహ్వానం పలకాలి. ఇక్కడ అమ్మవారి ఫోటోకి మనం చక్కగా ఎన్నో వేయాలి అనుకుంటాం. అంటే గాజుల మాల కానివ్వండి, పువ్వులు కానివ్వండి, ఎక్కువ పువ్వులు పెట్టాలి అనుకుంటాం. కాకపోతే వాటికి సీలలు అనేవి ఉండవు. అప్పుడు ఏం చేయాలి అంటే ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ అనేది 1 లేదా 2 రబ్బర్ బ్యాండ్లు వేసేసి మనం అలంకారం చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఈ రోజున మీరు కలశం లేకపోయినా ఇలా పూజ చేసి మనం పూజ అనేది పెట్టుకోవచ్చండి అలంకారం చేసుకొని. అయితే ఎప్పుడు పూజ చేయాలి అంటే ఆగస్టు 16వ తేదీ మనకు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అప్పుడు ఉదయాన్నే లేచి ఇలా చేసుకోవాలి. అయితే వరలక్ష్మి వ్రతము సాయంత్రం చేసేవాళ్ళు అలాగే ఉదయం చేసేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా కూడా ఇలా చేసుకున్నా పర్వాలేదు. మాకు ఆల్రెడీ కలశం ఉందండి, అప్పుడు మేము ఏం చేయాలి అంటే మిగిలిన 3 శుక్రవారాలు అది మీరు ఇలా చేసుకుంటే చాలా మంచిది. ఒక 2వ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం రోజునే కాకుండా శ్రావణ మాసంలో వచ్చి అన్ని శుక్రవారాలు చేసుకోవడం చాలా మంచిది. చూడండి ఎంత చక్కగా రబ్బర్ బ్యాండ్లతో ఇలా నేను చక్కగా అయితే అలంకరించుకున్నాను అమ్మవారి ఫోటోని. ఆ తర్వాత ఆవులండి, కామధేనువులు అమ్మవారికి ప్రీతికరమైనవి, అలాగే లక్ష్మీ సౌభాగ్యాన్ని కలిగించేవి కదా. ఇవి నేను మీషోలో ఆర్డర్ చేశానండి. చాలా తక్కువ ధరకే వచ్చాయి. 2 కలిసి కూడా 100 రూపాయలకే వచ్చాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలాగే మన వరలక్ష్మి వ్రతంలో కానీ అలాగే లక్ష్మీ పూజలో కానీ ఎప్పుడైనా లక్ష్మీ అమ్మవారికి ఇరువైపులా ఏనుగులు ఉండేటట్టు చూసుకోవాలి. ఆ ఏనుగులు ఏవైనా పర్వాలేదండి, వెండివైనా పర్వాలేదు, నార్మల్ ఏవైనా మట్టివైనా పర్వాలేదు, కాకపోతే ఏనుగులు తొండం ఎత్తేలా ఉండాలి. ఎందుకు అంటే అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్లుగా ఉండాలన్నమాట. అలాగే ఇప్పుడు ఒక వెండి ప్లేట్ని తీసుకుంటున్నాను. అమ్మవారి విగ్రహం నా దగ్గర ఉంది అండి. ఎప్పుడు కూడా మీ దగ్గర విగ్రహం ఉన్నట్లయితే ప్రత్యేకించి ఇలా శ్రావణ శుక్రవారాలలో కానీ వరలక్ష్మి వ్రతం రోజున కానీ తప్పకుండా మీరు అభిషేకం చేయండి. కనీసం జలాభిషేకమైనా కనీసం పాలాభిషేకమైనా చేయడానికి ప్రయత్నించండి. ఎప్పుడు అభిషేకం చేసినా కూడా అమ్మవారికి కానీ ఏ దేవుడికైనా కూడా దీపారాధన తర్వాతే అభిషేకం అనేది చేసుకోవాలి. ఫస్ట్ అభిషేకం చేసేసి ఆ తర్వాత దీపారాధన చేద్దాంలే అలా అనుకోకూడదండి. తప్పకుండా దీపారాధన అయిన తర్వాత మనం ఏ దేవుడికైనా కూడా అభిషేకం చేసుకోవాలి. మరి అభిషేకం చేసుకుంటూ మనం ఏం చేయాలి అంటే శ్రీ సూక్తమైన చెప్పుకొని మనం పూజ చేసుకుంటూ, అష్టోత్తరమైన చెప్పుకొని మనం పూజ చేసుకుంటూ అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఈరోజు అభిషేకం అనేది ఎలా చేయాలి అంటే మనం అష్టోత్తరమైన చెప్పుకుంటూ అభిషేకం చేసుకోవచ్చు. లేకుంటే ఓం లక్ష్మీదేవి అయిన నమః, ఓం లక్ష్మీదేవి అయిన నమః అనుకుంటూ మనము అభిషేకం అనేది చేసుకోవచ్చు. ఇవాళ ప్రత్యేకించి వట్టి వేరుతో అభిషేకం చేయటం వల్ల మనకి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. ఇప్పుడే కాదండి, ప్రతి శుక్రవారము కూడా ఇలా నీటిలో కొద్దిగా వట్టి వేరును వేసి మనము నానబెట్టి ఒక 5 నిమిషాల పాటు మనం అభిషేకం చేస్తే చాలా మంచిదండి. అంతేకాకుండా మామూలు నీటిలో కూడా రాత్రంతా కొద్దిగా 1 వేరు 2 వేర్లు వట్టి వేర్లు నీటిలో నానబెట్టుకొని ఉదయాన్నే తాగటం వల్ల బాడీలో ఉన్న వేడిని మనకి పోగొట్టేస్తుంది అనమాట. అంత పవర్ఫుల్ అండి వట్టివేరు. పూజలోనే కాదు ఆయుర్వేదంలో కూడా మన ఇంటికి కూడా చాలా మంచిది. అలాగే వట్టివేరు వినాయకుడిని మన ఇంటి ముందర హ్యాంగ్ చేయడం వల్ల, వేలాడదీయటం వల్ల మనకి ఏమైనా నరదిష్టి ఉంటే కూడా పోతాయి. ఇది వట్టివేరు చాలా రేట్ తక్కువే అండి. 30 రూపీస్ 40 రూపీస్లలో వచ్చేస్తుంది. ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే ఆల్మోస్ట్ మనకి 2-3 ఇయర్స్ ఉంటుంది. ఎందుకంటే చాలా ఎక్కువ ఇస్తారు కాబట్టి. మనం ఇలా అభిషేకం చేసుకుంటూ మనం పూజ అనేది చేసుకోవాలి. అమ్మవారికి తర్వాత పాలాభిషేకం కూడా చేసుకున్నానండి. ఈ పాలాభిషేకము మనం చక్కగా ఈ ప్లేట్ మార్చేసి పాలాభిషేకం చేసుకున్నట్లయితే ఆ పాలని మనం మళ్ళీ
చక్కగా మనమే సేవించవచ్చు. ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదంగా తీసుకుంటే సరిపోతుంది. అయితే రెండవ శుక్రవారం మాకు కుదరకపోతే ఎప్పుడు చేయాలి అంటే, ఈ వరలక్ష్మి వ్రతం రోజున మనకి రెండవ శుక్రవారం ఆగస్టు 16వ తేదీ మనకు కుదరకపోతే ఆ ముందు వచ్చే ఒక వారం కానీ, అంటే 9వ తేదీ వస్తుందండి, ఆగస్టు 9. ఆ తర్వాత వచ్చే 2 శుక్రవారాలు కానీ చేసుకోండి. ఫస్ట్ 3 శుక్రవారాలు చేసుకుంటే చాలా మంచిదండి. ఈ 3 కూడా కుదరకపోతే 4వ శుక్రవారం అయినా చేసుకోవచ్చు. ఈ శుక్రవారాలే కాకుండా శ్రావణ శనివారాలు, శ్రావణ మంగళవారాలండి, పెళ్ళైన స్త్రీలు కానీ పెళ్ళి కాని స్త్రీలు కానీ చక్కగా ఇలా చేసుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత పొడిగుడ్డతో చక్కగా నేను క్లీన్ చేసేసుకొని అమ్మవారిని కూడా శుభ్రం చేసుకొని నీట్గా అలంకరించుకోవాలని. చిన్నది అష్టలక్ష్మి చెంబండి, ఇది నా దగ్గర ఉంది కాబట్టి, అమ్మవార్లు ఉన్నారు కాబట్టి ఇక్కడ నేను పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర లేదు అనుకుంటే మీరు ఒక వెండి కప్పు కానీ ఏదైనా రాగి కప్పు, ఇత్తడి కప్పు అలా తీసుకొని మీరు అమ్మవారిని స్థాపించుకోవచ్చు. అంటే అమ్మవారికి ఒక ఆసనం లాగా అన్నమాట. అయితే ఇప్పుడు అభిషేకం చేసే వాళ్ళు విగ్రహం మా దగ్గర ఉంది కాబట్టి చేసుకున్నాము. లేకపోతే ఏం చెయ్యాలి అంటే, ఒక 1 రూపీ కాయిన్ని అలా పెట్టి అమ్మవారికి మీరు చేస్తున్నారు అని భావించి చేయండి. మీకు ఆ కొనుక్కునే స్తోమత నెక్స్ట్ ఇయర్ కల్లా కలుగుతుంది. ఇలా చక్కగా అమ్మవారికి 8 అష్టలక్ష్ములకి బొట్టు పెట్టి నేను స్థాపించుకుంటున్నాను. ఇందులో కొద్దిగా నీటిని, అలాగే వట్టివేరుని, పసుపు, కుంకుమ, అక్షింతలని కలిపాను. అయితే ఇది కలసమా అంటే కలసం కాదండి, అమ్మవారికి ఆసనం లాగా. అమ్మవారు సముద్ర తనయని కదా, అందుకే సముద్రం తనయని లాగా నేను ఇవాళ అలంకరిస్తున్నాను అనమాట. వరలక్ష్మి వ్రతం అంటే కొంచెమైనా స్పెషల్ ఉండాలి. అమ్మకు మనం కూడా మనకు తగిన విధంగా మనకు స్తోమతలో ఉన్నంతగా అలంకరించుకోవాలి కదండి, దానికోసమే. అలాగే అమ్మవారికి కమలాలంటే చాలా ఇష్టం. అందుకే ఒక్క కమలమైన ఈ వరలక్ష్మి వ్రతం రోజున పెట్టడానికి ట్రై చేయండి. ఆ రోజు రేట్ ఎక్కువే ఉంటుంది, కాకపోతే మిగిలిన పూలు రేట్ తగ్గించి ఈ ఒక్క పువ్వు అయినా పెట్టడానికి ట్రై చేయండి. అందుకే నేను ఇక్కడ అమ్మవారిని ఇలా స్థాపించుకుంటున్నాను. ఇలా తామర పువ్వులలో సముద్ర తనయునిగా మనకి ఇప్పుడే సముద్రంలో నుంచి పుట్టినట్టుగా అమ్మవారు ఉంది కదా, ఇలా చేయటం వల్ల మనకి లక్ష్మీ ప్రాప్తి అనేది కలుగుతుంది. తామర పువ్వులతో అమ్మవారికి ఇష్టమైన వస్తువులతో మనం ఈరోజు పూజించడం వల్ల తొందరగా అమ్మవారు మనకి కృపా కటాక్షాలు అనేవి కలుగుతాయి. ఆ తర్వాత నా దగ్గర చిన్న ఏనుగులు కూడా ఉన్నాయండి, అవి పెట్టుకున్నాను. మళ్ళీ ఏనుగులు పెట్టాలా అంటే అవసరం లేదు, ఒక జత ఏనుగులు పెట్టుకుంటే చాలు. ఏ పూజకైనా కూడా వినాయకుడి పూజ కంపల్సరీ అండి. తప్పనిసరిగా మనం వినాయకుడిని పూజించిన తర్వాతే ఏ దేవుడినైనా పూజించాలి. లక్ష్మీదేవి అయితే మరీ మనం లక్ష్మీదేవిని పూజించాలంటే తప్పకుండా వినాయకుడిని పూజించాలి, అప్పుడే అమ్మవారు మనకు ప్రాప్తిస్తారు. దీనికి ఒక కథ కూడా ఉంది. అయితే ఇక్కడ కామాక్షి దీపాన్ని కూడా నేను పెట్టుకుంటున్నాను. కామాక్షి దీపాన్ని ప్రతి శుక్రవారం పెట్టినట్లయితే కూడా చాలా మంచిది కదా. ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్కలాగా, ఒక శుక్రవారం సౌభాగ్య దీపం, ఇంకొక శుక్రవారం ఇలా ఉప్పు దీపం, ఇంకొక శుక్రవారం కామాక్షి దీపం, ఇంకొక శుక్రవారం పగడాల దీపం, ఇలా అమ్మవారికి చాలా దీపాలు ఉంటాయి కదండి. అలా దీపాలు పెట్టుకొని మీరు పూజించుకున్నట్లయితే చాలా మంచిది. ఇలా అమ్మవారి కామాక్షి దీపాన్ని కూడా నేను దీపారాధన చేసుకున్నాను. ఆ తర్వాత కొన్ని పువ్వులతో, కొంచెం సువాసన భరితమైన లిల్లీ పువ్వులు, రోజా పువ్వులు, గులాబీ పువ్వులు, అలా పువ్వులతో మనం అలంకరించుకోవడం వల్ల చాలా మంచిది. అలంకరణలో మనం అమ్మవారికి ఎంత అలంకరణ చేసినా తక్కువగానే ఉంటుంది కదా, అందుకే మనం ఎంత అలంకరణ చేసి మనకి ఎంత కావాలంటే అలా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇవాళ అమ్మవారికి మనము పంచోపచార పూజ కానీ షోడశోపచార పూజ కానీ చేసుకోవచ్చు. అలాగే నైవేద్యముగా నానబెట్టిన నల్ల శనగలు పెట్టాలండి. అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదువులకు కూడా మనము తాంబూలంలో పెట్టాలి. ఆ తర్వాత ప్రత్యేకంగా ఈ రోజున మనం ఇలా ఒక వెండి గిన్నె తీసుకొని అందులో కాచి చల్లార్చిన ఆవు పాలు చేర్చి, దాంతో పాటుగా కొద్దిగా కండకలకండను కానీ అలాగే చక్కెర కానీ ఈ రెండిట్లో ఏదైనా వేసి దానిపైన కుంకుమ పువ్వును వేసి మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఈ ఒకరోజే కాదండి, ప్రతి శుక్రవారము మనము నైవేద్యంగా డ్రై ఫ్రూట్స్ అలా పెడుతూ ఉంటాం కదా. అయితే ఈ పదార్థాన్ని పెట్టడం వల్ల చాలా మంచిది. అయితే పూజ అయిన తర్వాత కూడా ఇది ఇంట్లో అందరూ కూడా కొద్దిగా ప్రసాదంలాగా మనం సేవించుకోవాలి, ఇంట్లో వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. ఆ తర్వాత మన ఇష్టం అండి, మన స్తోమతను బట్టి 11 రకాలు, 9 రకాలు, 5 రకాలు నైవేద్యాలు మనం పెట్టుకోవచ్చు. ఇలా మనం అన్నీ కూడా నైవేద్యాలు పెట్టుకున్నాక అమ్మవారికి ధూపం, దీపం, అలాగే సాంబ్రాణి, తాంబూలం ఇవన్నీ కూడా సమర్పించుకోవాలి. ఇలా ధూపాన్ని చూపించాక మనము మిగిలిన పూజ అంతా కూడా స్టార్ట్ చేసుకోవాలి. అలాగే లక్ష్మీదేవికి అలాగే ఏ దేవతామూర్తికైనా
ఒక పరిమళమైన సువాసన అంటే చాలా ఇష్టం. దానికోసమే పూజలో జవ్వాదుని, పచ్చకర్పూరాన్ని, అత్తరులని వాడుతున్నాను. నేనే కాదండి, మీరందరూ కూడా ఏదో ఒక అత్తర్ని, జవ్వాదుని, పచ్చకర్పూరాన్ని పూజలో అలాగే పూజ సామాగ్రి పైన, అమ్మవారి ఫొటోస్ పైన, పువ్వుల పైన అన్నిటిపైన కొద్ది కొద్దిగా వెదజల్లాలి. దీనివలన మనలో పాజిటివిటీ వస్తుంది, ఇంట్లో కూడా ఒక మంచి సువాసన వస్తుంది. ఏదైనా ఒక స్మెల్ బాగుంటే మన మైండ్ కూడా బాగా పనిచేస్తుంది కదండి. అలాగే అమ్మవారు కూడా తొందరగా ఈ సువాసనకు ఆకర్షితురాలై మన ఇంటికి తొందరగా వచ్చేస్తారనమాట. దానివల్ల మన మనసులో ఉన్న కోరికలు అలాగే మన ఇల్లు అంతా కూడా బాగుంటుంది. ఆ తర్వాత మనము తాంబూలాన్ని సమర్పించాలండి. తాంబూలముగా మీ దగ్గర చీర ఉన్నట్లయితే చీర పెట్టుకోండి. ఆ చీర మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కానీ ఆ లోపల కానీ మీరు కట్టుకుంటే సరిపోతుంది. లేదు మా దగ్గర ఆ చీర ఇప్పుడు కొత్తవి లేవండి అన్నవాళ్ళు ఇలా 2 జాకెట్ పీసులు ఏవైనా నలుపు అలాగే నీలము లేని కలర్స్ తీసుకొని 2 జాకెట్ పీసులు అలాగే 3 తమలపాకులు, 2 వక్కలు, అలాగే గాజులు, పువ్వులు, పళ్ళు ఇవన్నీ కూడా పెట్టి అమ్మవారికి తాంబూలము మనం సమర్పించాలి. దాంట్లో 1 రూపీ కాయిన్ అలాగే కొద్దిగా నానబెట్టిన శనగలు ఇవి కూడా పెట్టి తాంబూలంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము తప్పకుండా ఇవాళ అష్టోత్తరము చెప్పుకోవాలండి. అష్టోత్తరం చెప్పుకోవాలి ఉదయం అలాగే సాయంత్రం. మీరు ఉదయం పూట ఇలా అష్టోత్తరం చెప్పుకొని సాయంత్రం కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది. ఎప్పుడు కూడా కుంకుమ పూజ సాయంకాలం వేళ చేసుకోవాలి. అలాగే ఉదయం సాయంత్రం తులసి దేవత అంటే తులసమ్మ చెట్టు దగ్గర మీరు ఈరోజు ఖచ్చితంగా పూజ చేయాలి. ఇంటి ముందు మనం గడపకి పూజించాలి. ఆ తర్వాత ఇలా పూజ గదిలో చేసుకోవాలి. ఫస్ట్లో చెప్పడం నేను మిస్ అయ్యాను, అందుకే ఇప్పుడు చెప్తున్నాను. అయితే ఇలా పూజ చేసేటప్పుడు అష్టోత్తరాలు చెప్పుకుంటూ పూజ చేసుకోవాలి. ఇవాళ నేను చిట్టి గాజులు 3 రకాలతో, తామర గింజలతో, కాసులతో, లక్ష్మీ గవ్వలతో ఇలా చేసుకుంటున్నాను. ఇంకొక వారం వచ్చిందనుకోండి అప్పుడు గురువింద గింజలతో, ఆ తర్వాత ఇంకొక వారం వేరే వేరే వాటిలతో అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వాటిలతో మనం ఇలా పూజించుకుంటే చాలా మంచిది. అయితే ఏదైనా ఒక రెమెడీ కావాలి అంటే 108 నాణాలతో ఈరోజు మనము అమ్మవారిని పూజించి ఒక ఎర్రటి క్లాత్లో దాటి మూట కట్టి మనం బీరువాలో పెట్టుకుంటే మనకి లక్ష్మీ ప్రాప్తి అనేది కలుగుతుంది. అలా ఏం లేదండి అంటే వీటిని మళ్ళీ మళ్ళీ మీరు యూజ్ చేసుకోవచ్చండి. ఆ తరువాత అమ్మవారికి పగడాలతో పంచహారతిని ఇస్తున్నాను. చూడండి అమ్మవారు దీపాల కాంతులలో ఎంత అందంగా ఉన్నారో. కాబట్టి ఇలా మనం చక్కగా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇలా ఉదయం సాయంత్రం తప్పకుండా ప్రతి శుక్రవారము కూడా చేసుకోవాలి. ఆ తర్వాత మనం చక్కగా పూజించుకోవాలండి. ఇలా దీపాల కాంతులలో అమ్మవారు చక్కగా ఉన్నారు కదండి. అసలు చూస్తుంటేనే మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇదే ఒక రకమైన వరంగా మనం భావించుకోవచ్చు. ఆ తర్వాత అమ్మవారికి చామరతో మనము కొద్దిగా ఆసనం అనేది అంటే ఒక విశ్రాంతిలాగా అమ్మవారికి ఇవ్వాలి. ఇలా ఇచ్చాక మనం కొబ్బరికాయను సమర్పించి పూజను సమాప్తం చేసుకోవాలి. ఒకవేళ మీరు వరలక్ష్మి వ్రతం రోజున చేస్తున్నారు, నాకు పూర్తి ఫలితం రావాలి అంటే ఈ రోజున ఒక వ్రతకథ ఉంటుందండి, అది చదివితే సరిపోతుంది. ఆనవాయితీ ఏమీ లేదు కాబట్టి తోరము అవన్నీ కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవ.